సినిమా అయిన మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లో కడదాం. ఎనర్జెటిక్ స్టార్ రామ్ నటిస్తున్న తాజా చిత్రం శివం. ఈ సినిమాకి సంబంధించిన ఆడియో మార్కెట్ లోకి వచ్చింది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. ఈ శివం ఆల్బమ్ లో 5 పాటలు ఉన్నాయి. ఈ 5 పాటలకి కూడా భాస్కర్ భట్ల గారు సాహిత్యాన్ని అందించడం జరిగింది. ట్రెండ్ కు తగ్గట్టుగానే డిఎస్పి ఈ సినిమా కోసం మంచి ట్యూన్స్ నే క్రియేట్ చేశారు. దేవి కంపోజ్ చేసిన ట్యూన్స్ ఫ్రెష్ గా అనిపించట్లేదు. అంటే ఇంతకు ముందులో వీటన్నింటినీ అక్కడ ఇక్కడ విన్నట్టే అనిపిస్తున్నాయి. కానీ సాంగ్స్ లో ఉన్న కంటెంట్ కాస్త ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తా ఉంది. అన్ని పాటలు కూడా బోర్ అనిపించకుండా వినబుల్ గా ఉన్నాయి. ఆ తర్వాత ఈ సాంగ్స్ ని పిక్చరైజ్ చేసిన విధానం చాలా బాగుంది. వీడియో ప్రోమో సాంగ్స్ చూస్తా ఉంటుంటే చాలా అట్రాక్టివ్ గా అనిపిస్తా ఉన్నాయి. కొత్తదనం లేదు కానీ నాట్ ఏ బ్యాడ్ ఆల్బమ్. ఓవరాల్ గా ఆల్బమ్ విన్న తర్వాత ఎంటర్టైనింగ్ పాటలే ఇవి అన్న ఫీలింగ్ మాత్రం తప్పకుండా కలుగుద్ది. ఈ శివం ఆల్బమ్ శివం శివం అనే టైటిల్ ట్రాక్ తో మొదలవుద్ది. దేవిశ్రీ ప్రసాద్ రామ్ ఎనర్జీకి పోటీ పెడుతూ బాగా కంపోజ్ చేశారు. ఈ పాటని ట్రాక్స్ ఎదిరిపోయినాయి. భాస్కర్ భట్ల చక్కటి పదాలతో హీరోయిజాన్ని, ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేస్తూ ఈ పాటను రాయటం జరిగింది. అక్కడ వరకే కాదు, ఈ పాటలోనే భాస్కర్ భట్ల గారు సినిమా కథని బ్రీఫ్ గా చెప్పేశారు. సరిగ్గా వింటే క్యాచ్ చేసేయచ్చు సినిమా స్టోరీ ఏంటి అనేది. రెండో పాట ప్రేమ అనే పిచ్చి. ఈ సాంగ్ కంప్లీట్ గా మంచి ఎంటర్టైనింగ్ గా ఉంది. దేవి భలే గమ్మత్తుగా ఈ పాటని ట్యూన్ చేశారు. ఆసక్తికరమైన జోష్ ఉంది ఈ పాటలో. భాస్కర్ భట్ల గారు భలే సరదాగా రాశారు లిరిక్ ఈ పాట కోసం. ఆ తర్వాత విజువల్ గా కూడా ఈ పాట చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తా ఉంది. రామ్ రాశి కన్నా కెమిస్ట్రీ చెక్కల గింతలు పెడుతుంది. రామ్ రాశి కన్నా టీజ్ చేస్తున్నాడు అనుకుంటా ఈ పాటతో. మొత్తంగా ఈ పాట మాత్రం ఫెంటాస్టిక్ ఫీలింగ్ ఇస్తా ఉంది. థియేటర్ లో బాగా ఈ పాటని ఎంజాయ్ చేస్తా అనిపిస్తా ఉంది. థర్డ్ సాంగ్ ఐ లవ్ యూ టూ. దేవి రీసెంట్ గా కంపోజ్ చేసిన ఓ సినిమాలో ఇదే తరహా పాటని మనం ఇంతకు ముందు వినున్నాం. కానీ ఈ పాటలో ఉన్న కంటెంట్ ఫీల్ రిఫ్రెషింగ్ అనుభూతిని పంచుతున్నాయి అనిపిస్తా ఉంది. పాట వినడానికి చాలా బాగుంది. చూడటానికి ఇంకా బాగుంది. ముఖ్యంగా ఈ పాటలో రామ్ ఎక్స్ప్రెషన్స్ చింపేస్తున్నాడు. రాశి కన్నా ఏం తక్కువ తినలేదు. క్యూట్ గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తా ఉంది. చూస్తుంటే ఈ పాట కూడా విజువల్ గా జనాల్ని కట్టిపడేసేట్టు అనిపిస్తుంది. యాజ్ ఇన్ నజీర్ సమీరాతో కలిసి నీట్ గా పాడారు ఈ పాటని. ఇంకా చెప్పుకోవాలంటే ఈ పాటకు బ్యూటీ ఉంది. అదేమిటి అంటే దేవి స్పెషల్ గా ఓ హమ్మింగ్ పెట్టారు, సానీసా అని. అది చాలా బాగుంది. 4వ పాట విషయానికి వస్తే అందమైన లోకం. ఈ పాటని సాగర్, హరిప్రియ కలిసి పాడారు. ఇది డ్యూయట్, క్యూట్ గా ఉంది. భాస్కర్ భట్ల లిరిక్ కూడా ఫైన్ గా ఉంది. పాట వినటానికి మామూలుగానే అనిపిస్తున్నా, చూడటానికి మాత్రం స్పెషల్ గా అనిపిస్తా ఉంది. అందుకు కారణం రాశి ఖన్నా. మిగతా 4 పాటల్లో రామ్ డామినేట్ చేస్తున్నాడు. ఈ పాటలో రాశి ఖన్నా డామినేట్ చేస్తుంది. తన ఎక్స్ప్రెషన్స్ తోను, డాన్స్ తోను కంప్లీట్ అటెన్షన్ ని రాశి ఖన్నానే తీసేసుకుంటుంది అనిపిస్తుంది. ఈ సాంగ్ సంబంధించిన వీడియో ప్రోమో చూస్తుంటే ఈ పాటని పిక్చరైజ్ చేసిన లొకేషన్స్ బాగున్నాయి. కొరియోగ్రఫీ కూడా ఇంట్రెస్టింగ్ అనిపిస్తా ఉంది. 5వ పాట విషయానికి వస్తే గుండె ఆగిపోతాందే మాస్ నెంబర్. రామ్ సినిమా అంటే ఇలాంటి ఓ పాట ఎక్స్పెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. సో వాళ్ళకి ఎలా కావాలో అలాగే ఉంది ఈ పాట. ఓవరాల్ గా అయితే ఈ ఆల్బమ్ ఎంటర్టైనింగ్ ఆల్బమ్. సినిమాలో ఉన్న కంటెంట్ కు తగ్గట్టే ఈ పాటలో ఉన్నట్టు అనిపిస్తున్నాయి. ముఖ్యంగా రామ్ నుండి ప్రేక్షకులు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అవన్నీ కూడా ఈ పాటలో పుష్కలంగా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. తప్పనిసరిగా సినిమా సక్సెస్ లో పాటలు కూడా వాటి పాటని తీసుకునే అవకాశాన్ని కొట్టిపారేయలేం. నా వరకైతే ఈ ఆల్బమ్ లో బాగా నచ్చిన పాట ప్రేమ అనే పిచ్చి, ఆ తర్వాత ఐ లవ్ యూ టూ. మొత్తంగా మాత్రం మరో నైస్ ఆల్బమ్ బై దేవిశ్రీ ప్రసాద్. ఆల్ ద బెస్ట్ టు శివం టీమ్. చూద్దాం బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ పాటలు ప్రేక్షకుల్ని ఎలా అలరిస్తాయో. ఇది బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి టాకీస్ రాజా. థ్యాంక్ యూ.